అమెరికాలోని విదేశీయులను వెంటాడేందుకు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే కొన్ని శాఖలలో ఆయనకి అనుకూలంగా వ్యవహరించేటువంటి అధికారులను ఆయన నియమించుకున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ అధికారులు ఎవరు, అసలు విదేశీయులను ట్రంప్ ఎందుకు వెంటాడాలనుకుంటున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమెరికాలోని విదేశీయులను వేటాడేందుకు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వంలోని కొన్ని శాఖలలో ట్రంప్కి అనుకూలంగా వ్యవహరించే వారిని ఆయన రానున్న రోజుల్లో పెట్టబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సహజంగా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత సన్నిహితుల్ని, నమ్మకస్తుల్ని, విశ్వాసపాత్రలను పెట్టుకుంటారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ట్రంప్ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఏంటంటే, అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ కూడా భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టి కీలకమైనటువంటి శాఖలకి ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్న వాళ్ళని తీరు, వాళ్ళ ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళ పాలసీ, వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అని మనం కనుక ప్రశ్న వేసుకుంటే కనుక, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు ఇండియన్స్ని వీలున్నంత వరకు అమెరికా నుంచి పంపించేటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు. నాట్ ఓన్లీ ఇండియన్స్, మెక్సికన్లు కానీ ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశం నుంచి వెంటాడి బయటికి పంపించేటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నారు. అయితే అత్యంత విశ్వాసపాత్రగా ఉన్నప్పటికీ కూడా ఇండియన్ మూలాలు ఉన్నటువంటి అతన్ని పక్కన పెట్టడం అనేది ఒక చర్చనీయాంశమైంది అమెరికాలో. ఓకే. ట్రంప్ తోటి ఎన్నికలప్పుడు తర్వాత ఆయన అనుసరించి గతంలో 2016లో కూడా ఆయన అనుసరించి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నటువంటి అతన్ని, ఇండియా మూలాలు ఉన్నటువంటి అతన్ని తన కోర్ టీంలో లేకుండా పక్కన పెట్టేశాడు. అంటే ఇండియన్స్ మీద ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ట్రంప్కు ఉంది అనేది ఒక చర్చ అమెరికాలో వెళ్ళిపోయింది. సహజంగా ఏ ప్రభుత్వానికైనా, ఏ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికైనా ఇంపార్టెంట్ ఏంటి? రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇవి ఇంపార్టెంట్. ప్రత్యేకించి అమెరికాకి. ఓకే. రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్, తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఈ మూడు అమెరికాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పాలసీ ఏంది? ట్రంప్ పాలసీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించేసేయాలి. అవును. వాళ్ళని బయటికి పంపించాలంటే కొత్త వాళ్ళు మళ్ళీ ఎంటర్ కాకూడదు. ఇది పాలసీ కదా. సో అందుకే రక్షణ శాఖ తను అనుకున్నటువంటి వాళ్ళకి, తనకు అత్యంత విశ్వాసపాత్రుడికి, తను అనుకున్నటువంటి వాళ్ళకి రక్షణ శాఖను ఇచ్చేసారు. ఓకే. అంటే విదేశాల నుంచి ఎవరు బోర్డర్స్ దాటి ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేకుండా చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి అతన్ని ఎంపిక చేసుకున్నాడు రక్షణ శాఖకి. ఓకే. ఇక ఇంటెలిజెన్స్, చీమ చిటుకుమన్నా కానీ సమాచారాన్ని ఇచ్చేటువంటిది ఇంటెలిజెన్స్. అమెరికా ఇంటెలిజెన్స్ అంటే అసలు చాలా పగడ్బందీగా ఉంటుంది అమెరికా ఇంటెలిజెన్స్. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. దానికి ఉదాహరణ మనం తీసుకుంటే, ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలా చంపేసేసారు ఇక్కడ బిన్ లాడెన్ని అనేది మనం చూసాం. బిన్ లాడెన్ని చంపేశారు కదా. ఎక్కడో అమెరికా, ఎక్కడ బిన్ లాడెను, అక్కడి నుంచి కొడేశారు కదా. ఒబామా షూట్ అనగానే అక్కడి నుంచి షూట్ చేసి పడేశారు. సద్దాం హుస్సేన్ ఏం చేశారు? సద్దాం హుస్సేన్ని చేశారు కదా, సద్దాం హుస్సేన్ని. అవును. సో కాబట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా బలమైనది. సో అందుకు ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నియామకం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సన్నిహితుడికి ఇచ్చుకున్నాడు. ఇక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇది ఇంపార్టెంట్. ఇమ్మిగ్రేషన్కి సంబంధించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎన్నుముక లాంటిది. ట్రంప్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఆ హామీ 100% నెరవేరాలంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఓకే. అందుకే ఆయన హోమ్ల్యాండ్ సెక్యూరిటీని తన అనుకున్నటువంటి విధంగా నడిపించేటువంటి లీడర్కి అప్పచెప్పాడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బాధ్యతల్ని. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కనుక కరెక్ట్గా ఉంటే ఒక్క ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కూడా తప్పుకోలేడు అమెరికాలో. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. ఏంది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది అని అంటే, జనరల్గా మనకు ఇక్కడ సిటీలో
ఉంటారు కదా, సిటీలో ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఎవరికి అవగాహన ఉండదు పెద్దగా. అవును. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు. అక్కడ ఉండేటువంటి నిబంధనల ప్రకారం ఏంటంటే 4 మెంబర్స్ మాత్రమే, అందుకని ఎక్కువ ఉండడానికి లేదు. 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ ఉండాలి. లిస్ట్ అవుట్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ లిస్టు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అక్కడ అఫీషియల్గా. ఆన్లైన్లో కొడితే వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు పలానా ఇంటి నెంబర్ కొట్టి ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే. అంత పగడ్బందీగా వాళ్ళ ఈ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన సమాచారం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు, చదువుకోవడానికి పోయినటువంటి వాళ్ళు కానీ లేదా డిపెండెంట్స్ కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇంకొక చిత్రమైన పరిణామం చెప్తాను నేను. సార్, ఇక్కడ నుంచి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని కొత్తగా వెళ్తుంటారు కదా. అవును. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బెడ్రూమ్లో ఒక కపుల్, ఇంకో బెడ్రూమ్లో ఇంకో కపుల్ ఉంటారు. కామన్ కిచెన్ వాడుకుంటుంటారు, కామన్ హాల్ వాడుకుంటుంటారు. అదే డబుల్ బెడ్రూమ్ హౌస్ అనుకో, మన డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇక్కడ, అదే డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ అంటారు అక్కడ, డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్. ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే వీళ్ళు 2 కుటుంబాలు ఉంటారు. ఒక బెడ్రూమ్లో ఒక కుటుంబం, ఇంకో బెడ్రూమ్లో ఒక కుటుంబం. కిచెన్ కామన్గా ఉంటుంది, మామూలుగా హాల్ ఉంటుంది. ఇలా చాలామంది మన వాళ్ళు అక్కడ పోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టూడెంట్స్ తీసుకుంటే మన దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళి ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కనీసం ఒక 10 మంది ఉంటారు ఒక గెస్ట్ హౌస్లో. ఓకే. 4 ఉండాల్సిన గెస్ట్ హౌస్లో 10 మంది ఉంటారు. తీసుకునేదేమో ఒకళ్ళో ఇద్దరు తీసుకుంటారు, వాళ్ళ పేరు పైన ఉంటుంది. ఆడ పేర్లు లిస్ట్ అవుట్ చేస్తే పలానా దాన్ని నెంబర్ కొడితే ఉండేది 3-4 పేర్లు ఉంటాయి. లోపల చూస్తే 10 మంది 15 మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకి చూస్తాం కదా అమీర్పేట ఇలాంటి చోట్ల, సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే పక్క ఇంటికి డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళు జస్ట్ ఒక డైల్ చేస్తే చాలు. ఇప్పుడు మన హోటల్లో రిసెప్షన్కి కాల్ డైల్ చేస్తే ఇమీడియట్గా వచ్చి మనకి సర్వీస్ అందిస్తారు కదా. అవును. స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు సేమ్ అలాగనే ప్రతి అక్కడ గెస్ట్ హౌస్కి, అంటే హౌస్ దాన్ని గెస్ట్ హౌస్ అంటారు, ప్రతి హౌస్కి నెంబర్ ఉంటుంది. నెంబర్ పేస్ట్ చేసి ఉంటారు, పోలీస్ నెంబరు. ఆ పక్కన డిస్టర్బెన్స్ ఏదన్నా ఉంది అని అంటే ఇమీడియట్గా ఫోన్ చేస్తే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తారు. చెక్ చేసేసి అక్కడ నామ్స్ ప్రకారం ఉన్నారా లేరా, ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి అని మొత్తం చెక్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు దొరుకుతారు. 4 కన్నా ఇప్పుడు అక్కడ లిస్ట్ అవుట్ ఉంది, లిస్ట్ అవుట్ చేస్తారు. లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఒక 5 బదులు 10 మంది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు తీసుకొని అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎప్పుడు వెళ్ళాలి, వీళ్ళు స్టాంపింగ్ ఎప్పుడు అయింది, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల పాటు వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని నెలలు ఉన్నారు, ఇవన్నీ కూడా డేటా తీస్తారు. డేటా తీసి ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళని పంపించేస్తారు. ఇప్పుడు ఇక్కడలాగా ఉండదు, అక్కడ ఇక్కడలాగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ చేయటం అట్లాంటివి ఉండవు. ఓకే. సింపుల్గా పట్టుకొని విదేశాలకు పంపించేస్తారు, విదేశాలకి. ఇప్పుడు మన వాళ్ళు ఇల్లీగల్గా ఇప్పుడు యూనివర్సిటీలకి ఎంతమంది వెళ్ళారు గతంలో, అనేక సందర్భాల్లో పట్టుకున్నారు కదా. పట్టుకొని ఆ రేడియో ట్యాక్స్ చేసేసి వాళ్ళకి స్టూడెంట్స్కి బందీలను చేశారు కదా. బందీలు చేసి అప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఎన్ఆర్ఐలు కొంతమంది అక్కడికి వెళ్ళి నాట్స్ ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి విడిపించి మళ్ళీ స్వదేశాలకు పంపించేశారు. సో కాబట్టి అందుకే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి తను అనుకున్నటువంటి తన మనిషిని పెట్టుకున్నారు. సరే, ఇంతకీ ఎవరెవరిని పెట్టుకున్నారు, ఎందుకు ఈ ఇండియన్ అతను సన్నిహితుడైనప్పటికి కూడా తను రిజెక్ట్ చేశాడని చెప్పాను కదా. ఎవరు అతనని అంటే యాక్చువల్గా అతన్ని సిఐఏ డైరెక్టర్గా చేయాలనుకున్నాడు. అంటే నిఘా వర్గానికి భారత సంతతికి చెందినటువంటి కశ్యప్ పటేల్ని చేయాలనుకున్నారు. యాక్చువల్గా ఆ పదం అతనికి రావాలి, కానీ అతనికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు, ర్యాట్ క్లిఫ్ అని అతనికి ఇచ్చాడు. అది ట్రంప్కి అతను బాగా సహచరుడు. బట్ ఫస్ట్ నుంచి ఇతనికి ఇస్తారనుకున్నారు, కానీ ఇండియన్ మూలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాల. అంటే అర్థమైంది, ఇండియన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ట్రంప్కి వ్యతిరేకము అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకు అని అంటే అతను ఎందుకు ఇవ్వలేదు, ఇండియన్ మూలాలు ఉన్నట్టు ఎందుకు ఇవ్వలేదంటే 2016లో ఎన్నికైనప్పుడు ఆ రష్యా కుట్ర ఉంది అని చెప్పి ప్రచారం చేశారు ఎవరు, డెమోక్రాట్స్. ఓకే. హిల్లరీ క్లింటన్ అప్పుడు ఆవిడ ఈయన గెలవడం వెనక రష్యా కుట్ర ఉంది అని అప్పట్లో, ట్రంప్ గెలవడం వెనక. తర్వాత అది లేదు అది అని చెప్పి పోరాడిన జాన్ ర్యాట్ క్లిఫ్ ఇప్పుడు సిఐఏ
బాధ్యతలు డైరెక్టర్గా తీసుకున్న ఆయన అందుకు ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఇతను ఆ పని చేయాల, భారత మూలాలు ఉన్న అతను. ఆ తర్వాత జో బైడెన్ కుమార్ది వాళ్ళ సన్నది ల్యాప్టాప్కు సంబంధించి ఒక 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అదేదో ల్యాప్టాప్లో ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పారు ఓకే. దీనికి సంబంధించి. అప్పుడు ట్రంప్ ఆయన మాత్రమే అది తప్పు అన్నాడు. ఎవరు ర్యాట్ క్లిఫ్ అని అతను. ఓకే. అందుకే అతనికి ఇచ్చారు. ఇక ర్యాట్ క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా గతంలో కూడా పనిచేశాడు. సో 2020లో ఆయన అమెరికా అత్యున్నత గూఢాచారిగా కూడా ధృవీకరించారు. అందుకే అతన్ని ఎంపిక చేసుకున్నాడు. సో ఈ ఎంపిక చూస్తే కనుక భారత మూలాలను అతన్ని పక్కన పెట్టేసి అతను తనకు కావాల్సిన వాళ్ళు ఎందుకున్నారని అంటే రాబోయే రోజుల్లో భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళని ఏరిపారేసే అవకాశం ఉంది ట్రంప్ అని చెప్పి మనం చెప్పడానికి భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.